తీవ్రవాదులు వర్సెస్ ప్రపంచం అనేటువంటి దశలోకి రాబోయేటువంటి రోజుల్లో యుద్ధం జరగబోతుంది. ఎందుకంటే హౌతీలు, హెజ్బుల్లా, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్, అట్లాగే హమాసు వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటిది ప్రపంచ వ్యాపార వాణిజ్యాన్ని స్తంభింపచేసే కుట్ర. తద్వారా తీవ్రవాదం పెత్తనం చేయాలనుకుంటుంది ఈ ప్రపంచం మీద. అందులో భాగంగానే హౌతీలు ప్రపంచ వాణిజ్యానికి సంబంధించినటువంటి కీలకమైన సముద్రం మీద ఆధిపత్యం కోసం వరుసగా చేస్తున్నటువంటి దాడుల వెనకాల ఉద్దేశం అయితే ఆధిపత్యమే. ఇజ్రాయెల్ని ఆపడమో లేకపోతే పాలస్తీనా మీద దాడులు ఆపడమో అది ఉత్తుత్తి మాట. ఇవాళ అది సక్సెస్ అయితే వాళ్ళు ఇక భవిష్యత్తులో రోజు బ్లాక్మెయిల్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ప్రపంచ దేశాలని ఏకమై దాని అంతు చూడాల్సిన టైం వస్తే యూరోపియన్ దేశాలు తమకి తాము వ్యక్తిగతంగా, భారత్ తనకి తాను వ్యక్తిగతంగా చేసుకుంటూ వెళ్తున్నది కంట్రోలింగ్ అంతే తప్పించి ఎదురు దాడి చేయట్లేదు. అమెరికా, బ్రిటన్ కలిసి హౌతీల మీద దాడులు చేస్తే ఇప్పుడు ఆ గ్రూపులో చేరడానికి న్యూజిలాండ్ ముందుకొచ్చింది. ప్రపంచ వాణిజ్యాన్ని స్తంభింపచేసేటటువంటి శక్తుల పట్ల యుద్ధమే చేయాలి, ఆ యుద్ధం చేస్తున్న కూటమిలో చేరుతున్నామని ప్రకటించింది.